అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. హైదరాబాద్ లో ఆగిపోయినాయి ఆటోలు, మస్తు తిప్పల పడ్డరు ప్రయాణికులు. పొద్దుగాల 4 గంటలకే కట్టిండ్రు లైన్లు, ఎట్లనైనా కొనాలట ఆ చీరలు. కార్లు ఆటోలు అవిటికి డ్రైవర్లు, ఈ బిచ్చగాడి దగ్గరున్నాయి కోట్ల ఆస్తులు. మందు మాన్పించే మందమ్ముతున్న రాజేష్. ఏ మందు తాగే అలవాటున్నా మేము ఎత్తు కడితే మందు మానేస్తారు. మన అమ్మలక్కలకు షాపింగ్ మీద ఎంత శ్రద్ధ ఉంటుందో తెలుసు కదా. ఒక్కసారి షాపింగ్ చేద్దాం అనే ఆలోచన మెదళ్ళకు వచ్చిందంటే చాలు, అది పోయేదనుక మనసు లెక్కన ఉండదు. ఇక అందులో చీరల పిచ్చి అంటారా, అబ్బో బీరువాలో 100 చీరలున్నా ఇంకా కొత్తవి కావాలని అనిపిస్తుంటది. అయితే అసోంటి చీరల కోసమే ఇక్కడ కొందరు అక్కలు ఏం చేసి రోజుడుండ్రి. అసలే చలికాలం అయినా కూడా పొద్దుగాల 4 గంటలకు ఇంకో కొత్త చీరల కోసం వీళ్ళంతా లైన్లు కట్టిర్రు. ఎంత పెద్ద ఉన్నదో చూడుర్రి లైను. నిజంగానే చీరల కోసం లైన్లు కట్టిర్రా అని షాక్ అవుతున్నారా? అవునుల్లా నిజమే. అట్లా అని ఏదన్నా ఆఫర్ ఉన్నది అయ్యింది, రూపాయికో చీరనో 10 రూపాయలకో చీరనో అంటే అది కూడా లేనే లేదు. ఒక్కో చీరకు ₹1,00,000 మీదనే ఉన్నది ధర. అవును, 23,000 నుంచి మొదలు పెడితే 2.5 లక్షల రూపాయల చీరలే ఉన్నాయి. మరి ఇంత ధర ఉన్నా ఇంతమంది ఎందుకు లైన్ కట్టిర్రు అని అంటే ఇవి మైసూరు సిల్క్ చీరలాట. అబ్బా బయట బొచ్చోడు దొరుకుతాయి కదా అని అంటే బయట అసలైన సిల్క్ చీరలు దొరుకుతలేవని చెప్పి కర్ణాటక సిల్క్ కార్పొరేషన్ షోరూమ్ దగ్గరకు వచ్చిర్రు. ప్రైవేట్ వాళ్ళు అంటే నకిలీ అమ్ముతారు కావచ్చు, కానీ గవర్నమెంట్ వాళ్ళు అట్లా అమ్మరని చెప్పి ఇంకో ఇంట్లో లైన్లు కట్టిర్రు. టోకెన్ ఉంటేనే లోపలికి ఎంట్రీ నాట. కానీ చీరల కోసం పొద్దుగాల 4 గంటలకు వచ్చి అది కూడా చలికి తట్టుకొని కొంటున్నారా అని అంటే ఈ అక్కలకు చీరల మీద ఎంత మోదున్నదో ఒక్కసారి ఆలోచించుండ్రి మీరే. ఇక ఆర్టీసీ బస్సులలో ప్రయాణం అంటే ఎట్లుంటుందో ఎరికే కదా. కాలు పెట్టి సందు ఉండదు, ఎట్లనో అట్లా లోపలికి చొచ్చుకపోయినా సీటు దొరకదు, నిలుసోనే పోవాలి. డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేస్తే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు. కొందరు బట్టేవాజ్ గాళ్ళు అయితే కావాలనే లేడీస్ను దాకుతే ఇంకొందరు బ్యాలెన్స్ తప్పి ముందున్నోళ్ళ మీద పడతారు. దాంతో ఇక లొల్లి స్టార్ట్ అవుతుంది. ఈ కిరికిరి పంచదంతా ఎందుకని గా కేరళ రాష్ట్రంలో మొగోళ్ళు ఏం చేస్తుర్రో చూడుండ్రి. ఇదేందిరో గా అన్నం చూస్తున్నారా? చిన్న పిల్లలకు డైపర్ తొడిగినట్టు ఆయన ఖాళీ అట్ట డబ్బాని తొడుక్కొని బస్ ఎక్కిండు. ఓర్ని ఇదేం వేషంరో అన్నట్టు ఆ బస్సులో ఉన్నోళ్ళు ఆశ్చర్యంగా చూడబట్టిర్రు. ఆయన ఒక్కడే కాదుల్లా, ఇగో ఈ కండక్టర్ అన్న సుతగట్లనే తయారైండు. ఐరన్ మ్యాన్ లెక్క చేతులకు నెత్తికి కూడా అట్ట ముక్కలు తొడిగిండు. ఏమైంది వీళ్ళకు గిట్లెందుకు చేస్తున్నారు అని అంటే మా సేఫ్టీ మేము చూసుకోవాలి కదమ్మా, లేకపోతే ఉత్త పుణ్యానికి ఎవరో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి మమ్మల్ని బద్నాం చేస్తే మా గతి ఏం కావాలి అని అంటున్నారు. ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఇదే ట్రెండ్ నడుస్తున్నదిల్లా. పులి నోట్లనన్నా తల పెట్టొచ్చు కానీ ఫుల్ రష్ ఉన్న ఆర్టీసీ బస్సులో కాలు పెట్టొద్దు అని మగ ప్యాసింజర్లు మొత్తుకుంటున్నారు. అసలు ఏంది ఇదంతా అని అంటే వారం కిందట గీ అక్క బస్సులో ఒక ఆయన నన్ను లైంగికంగా వేధించిండు అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. అది వైరల్ అయ్యేటాలకు నెటిజన్లు అందరూ ఎగేసుకొచ్చి ఏం రావారి ఇదేం పని, నీకు అక్కశైలలు లేరా అని గా అన్న మీద దుమ్మెత్తిపోసిర్రు. ఆ సోంటోని ఇడిచిపెట్టొద్దు, ఊరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని తీర్పులు కూడా ఇచ్చిళ్ళు. నేనేం తప్పు చేయలేదు, ఎవరిని ఏమనలే అని ఆ అన్న తన ఫ్యామిలీకి చెప్పుకొని అవమానం భరించలేక ఊరేసుకొని పానం తీసుకున్నాడు. దీని మీద ఇప్పుడు కేరళలో లొల్లి అవుతున్నది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు కావాలనే గీసోంటి వీడియోలు తీసి మందిని బద్నాం చేస్తురని కొందరు అంటుంటే బస్సులో ఆడోళ్లకు తాకకుండా అట్టపెట్టెలు చుట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తున్నారు మగ ప్యాసింజర్లు. ఫ్రీ బస్సు చేయబట్టి మాకు మస్తు తిప్పలైతుంది, గిరాకీ చక్కగా అయితలేదు. పోలీసులు ఇష్టం వచ్చినట్టు చలాన్లు కొడుతున్నారు. మా కష్టాలు ఎవరు పట్టించుకోరా? గిట్లయితే మేము ఎట్లా బతుకుడు, మా ఇల్లు ఎట్లా గడుచుడు అనుకుంటా హైదరాబాద్ ఆటో కార్మికులంతా సమ్మెకు దిగిండ్రు. రోజు హైదరాబాద్ లో గిర్ర తిరిగే ఆటోలు ఇలా ఏడియాన్నే ఆగిపోయినాయి. ఆర్టీసీ బస్సులల్లో మహిళలకు ఫ్రీ బస్సు పెట్టుడుతోని మాకు గిరాకీ తక్కువైంది, మాకు సాలినన్ని పైసలు రాక ఇల్లు గడుచుడు తిప్పలైతుందని చెప్పి సమ్మెకి దిగిర్రు ఆటో డ్రైవర్ అన్నలు. మినిమం సిటీలో బతకాలంటే మినిమం 50,000 సంపాదించాలి.
మా పిల్లల ఖర్చు రూమ్ ఖర్చు అన్ని పోగా మాకేం మిగులుతలేదు. అంతేకాదు కొన్ని జిల్లా ఆటోలు రూల్స్ కు బ్రేకులేసి హైదరాబాద్ లో ఆటోలను నడుపుతున్నారు. వాటి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయబట్టిర్రు. डिस्ट्रिक्ट गाड़ी का परमिशन नहीं देना, हम सिटी गाड़ी चला दे मगर बाइक निकालो. ఇట్లా ఆటోలు ఆగిపోవడంతోనే జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. కొందరు ప్రయాణికులు కొన్ని ఆటోలు మాట్లాడుకొని ఎక్కిపోతుంటే నడుమిట్లా ఇంకొందరు ఆటో డ్రైవర్లు ఆ ఆటోలను ఆపి ప్రయాణికులను దించిర్రు. దీంతో మస్తు కోపం చేసిర్రు. ర్యాపిడో ఉబర్ ఆటో డ్రైవర్లు కూడా సమ్మెలున్న కొందరు ట్రిప్పులు యాక్సెప్ట్ చేసి ప్రయాణికులను ఎక్కించకపోతుంటే వాళ్ళను కూడా తతిమ డ్రైవర్లు ఆపిండ్రు. ఎక్కిన ఆటోల నుంచి పబ్లిక్ ను దించటాలకు వాళ్ళు లొల్లి చేసిర్రు. ఇంకొంతమంది ఆటో డ్రైవర్ల తాళాలు గుంజుకునటాలకు రాజేంద్ర నగర్ పోలీసులు రంగంలోకి దిగిర్రు. ఇట్లా అప్పుడు కరెక్ట్ కాదని చెప్పి ఎటోళ్ళ నాటే పంపిండ్రు. పిల్లలు దేవునితో సమానం అంటారు. ఏ కుట్రలు కుతంత్రాలు తెలియని వయసు వాళ్ళది. బడే వాళ్ళ ప్రపంచం. దోస్తులు పక్కకుంటే ఇంటికి పోవాలనే ఆలోచనే రాదు. ఇదంతా అందరికి తెలిసిన ముచ్చటనే కదా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ దోస్తుకు పానం బాగాలేదని తెలిసి ఆ క్లాసు పిల్లలందరూ ఏం చేసిల్లో చూస్తే ఆ పిల్లల తల్లిదండ్రులకు మొక్కాలనిపిస్తుందిలా. ఆడపిల్లలకు జుట్టే అందం అంటారు, కానీ ఈ స్కూల్ పిల్లలను చూస్తున్నారా అందరూ గుండుతోనిగా అనిపిస్తున్నారు. అయ్యో బుట్ట బొమ్మలు లెక్కుండే ఆడపిల్లలు అట్లెందుకు గుండు గొరిగించుకున్నారు అని అంటే ఇగో ఈ బుజ్జి కోసం. అవును, ఈ పాప క్యాన్సర్ తోని బాధపడుతున్నదట. క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చే కీమోథెరపీ ఎఫెక్ట్ తోని జుట్టు ఊడిపోతుంది. ఇక ఆయనతో గుండుతోని బడికి పోతే అందరు ఎక్కిరిస్తారని బుజ్జి భయపడుతుంటే నీకేం భయం లేదు, మేమంతా నీ పోరాటంలో నీతో ఉన్నాం, నువ్వేం భయపడకు అని ఆ పాపకు ధైర్యం చెప్పేదందుకు అందరికందరు ఇగో ఇట్లా గుండు చేసుకున్నారు. పిల్లలే అయినా ఎంత గొప్ప ఆలోచన చేసినరో చూడండి. ఆ పిల్లలను అంత సంస్కారంతో పెంచిన తల్లిదండ్రులకు మొక్కాలే అని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు. ఇప్పుడు మీరు బండ్లను ఇంటి ముంగట పార్కింగ్ చేస్తున్నారా, లేకుంటే షాపింగ్ మాల్కి పోయి అక్కడ పార్కింగ్ చేసి ఇక మా బండ్లకు ఏం కాదని మీకు మీరే ఫిక్స్ అయిపోతున్నారా? అయితే మీ బండ్లు పోయే అవకాశాలు 100% ఉన్నదుల్లా. ఎందుకంటే బైక్ల దొంగలు మామూలుగా తిరుగుతారేళ్ళుల్లో. కాలుగాలిన పిల్లి లెక్క ఈ నుంచి ఆడికి ఆ నుంచి ఈడికి తిరుగుతున్నాడు చూడండి. వీడై బైక్ దొంగ. అగ చూడండి, ఒక దిక్కు బైక్ దగ్గరకు వచ్చిపోతూనే మళ్ళీ అటు పోయి ఇటు వచ్చి ఎట్లా యాక్షన్ చేస్తున్నాడో. ఓర్ వారి నీ ఓవర్ యాక్షన్ అందరికి అర్థమవుతున్నది కానీ చూపెట్టిగా నీ షోరకాల అయిపోయి కేల్ కథం. ఒక్కటే నిమిషంలో బైకును మాయం చేసిండు మాయగాడు. మరి ఎన్నేళ్ల సంది బండ్ల దొంగతనాలు చేస్తున్నాడో, ఇప్పటి వరకు ఎన్ని దొంగ బండ్ల నమ్మి పైసలు మింగిండో గాని కండ్లు మూసి తెరిచేంత లోపలనే బండి తాళం తీసి షాల్ చేసుకుని తలబడ్డాడు. అనంతపురం జిల్లా ఉరవకొండ దగ్గర ఒక అన్న షాపింగ్ కని వచ్చి బండిని పార్కింగ్ చేస్తే ఇదంతా చూసిన ఈ దొంగోడు బండిని ఎత్తుకొని ఇట్లా పరారైండు. పోలీసులు కేసు రాసుకొని విచారణ అయితే చేస్తున్నారట. కానీ జనాలు చూసిండ్రు కదా, జర బైకులు పార్కింగ్ చేసినాక అప్పుడప్పుడు కంట కనిపెట్టుకొని ఉండండి, సరేనా? నాగుల పంచమి, నాగుల చవితికి పుట్టల దగ్గర భక్తులు పూజలు చేస్తుంటే సడన్ గా నాగుపాములు దర్శనం ఇస్తే చూసినాం. ఇక అప్పుడు భక్తులు పాలు పోసి కొబ్బరికాయలు కొట్టి ఊదిబత్తులు ముట్టించి పూజలు చేస్తే కూడా చూసినాం కదా. అయితే ఇక్కడ మాత్రం సడన్ గా ఒక నాగుపాము ఎక్కడికి వచ్చిందో చూడుండ్రి. ఓం నమ శివాయ. సూషన్ రానుల్లా నాగుపాము ఎక్కడికి వచ్చిందో శివలింగం దగ్గరకు వచ్చి సుట్టుకొని పడగ విప్పింది. అగ చూడుండ్రి, భక్తులు పూజలు చేస్తుంటే సడన్ గా వచ్చి శివలింగాన్ని చుట్టుకునేసరికి హర హర మహాదేవ అని ఎట్లా మొక్కులు పెట్టిర్రో. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం దగ్గర విశ్వనాథ స్వామి గుడిలో కనబడ్డ చూడచక్కని దృశ్యం ఇది. ఇగో ఈ భక్తులు స్వామికి విశేష పంచామృత రుద్రాభిషేకం చేస్తుంటే గుడి వెనకాల ఉన్న పుట్టలో నుంచి వచ్చిన ఈ పాము ఇట్లా దేవుని దగ్గరకు వచ్చి పడగిప్పిందట. అంతే, ఇంకే ఉన్నది. ఇక ఇదంతా శివయ్య మహిమే అని దండం పెట్టుకొని పూజలు చేసిర్రు. కానీ దేవునికి రుద్రాభిషేకం చేస్తుంటే నాగుపాము రావడం విచిత్రంగా ఉన్నదిలే. రండి బాబు రండి, తబీస్ మహిమ నల్ల కుక్క సిగ్నేచర్ కింగ్ ఫిష్. ఏ మందు తాగే అలవాటున్నా మేము ఎత్తు కడితే మందు మానేస్తారు. రండి బాబు రండి, తబీస్ మహిమ వచ్చి ఎత్తు కట్టించుకోండి, మందు మానేయండి. స్వామి దండాలు, స్వామి దండాలు. చెప్పు నాయనా. మందు మానేసేందుకు మందు పోస్తారంట కదా స్వామి మీరా? అవును, తబీస్ మహిమ. నాకు కూడా పోయింది స్వామి, కుదిరితే నా బ్రాండే తెప్పిరా ప్లీజ్.
మందు పోయడం అంటే నువ్వు తాగే మందు కాదు, విరుగుడు మందు. ఓహో, ఇంతకీ ఎక్కడి నుండి వచ్చినావు? ఐబి నగర్ స్వామి, సారీ ఎల్బి నగర్ స్వామి. చెప్పు, అసలు నీకు మందు ఎట్లా అలవాటైంది? నా 17వ ఏట అనుకుంటా స్వామి, ఒకరోజు మా ఆంటీ తిట్టిందని కోపంతో ఆంటీ కిట్టి దాగేశా. అప్పటి నుంచి అలవాటైపోయింది స్వామి. వా, ఆంటీ తిట్టిందని ఆంటీ కిట్టి తాగావా? మా అన్నయ్యనే. ఇంతకీ రెగ్యులర్ గా తాగే మందు ఏంది బాబు నీది? మోషన్ హౌస్ స్వామి, మోషన్ హౌస్, ఆ? మోషన్ హౌస్ స్వామి, మోషన్ హౌస్. అది మోషన్ హౌస్ కాదు. నీకెట్టా తెలుసు స్వామి? నువ్వు కూడా తాగేది అదే బ్రాండా ఎందా? అరే, మాన్పించే వాడికి తెలియదా ఏం మందులు ఉంటాయని? నాకు అన్ని మందుల గురించి తెలుసు. అయితే నాకు ఒక డౌట్ స్వామి. ఏంటి చెప్పు. ఇప్పుడు బాటిల్లో మందు పోసి పైపర్ అని ఎందుకు పేరు పెట్టినట్టు స్వామి ఆ కంపెనీ వాళ్ళ? ఆ బాటిల్లో పైపుతో నింపుతారు కాబట్టి. ఓహో, నిజంగానే నీకు అన్నీ తెలుసు కదా స్వామి. సరే, ఇదిగో ఈ తాయెత్తును 3 సార్లు ముంచి. మందులోనా స్వామి? అరే కాదు, నీళ్ళలో. మందు పోసినాక లేకపోతే పొయ్యకు ముందా స్వామి? మందు పొయ్యక ముందే. పోనీ తాయితేసాక మందు పోయొచ్చా స్వామి? నీ ఎంకమా, నీ దెబ్బకి నేను తాగాల్సి వచ్చేటట్టుంది. డబ్బులు ఇచ్చి నడు. సర్లే స్వామి, ఇదిగో ఇందా. ఏంది ఇది? 20 రూపాయలు ఇచ్చినావు, 500 పీస్. ఏందా 500? నేను ఇంకా అప్పటి నుంచి తాబీస్ తాబీస్ అంటుంటే 20 రూపాయలు అనుకుని వచ్చాను కదా స్వామి. ఇంతకీ ఈ తాయిత్ కరెక్ట్ గా పనిచేస్తుంది కదా స్వామి? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఈ తాయితు కట్టుకొని నువ్వు మందు తాగినావనుకో, రక్తం కక్కుతావు, రక్తం. అంత సీన్ లేదులే స్వామి. అరే ఎందుకు లేదు? ఎంత తాగినా కక్కే అలవాటే లేదు నాకు. ఓ మోతవర్లు, అప్పటి నుంచి చూస్తున్నా ఆయనేమో తాబీస్ అంటున్నాడు, నువ్వు ఇంకేదో అంటున్నావు. ఏంది కథ? అంటేనమ్మా ప్రమోషనల్ వీడియో చేస్తున్నావమ్మా. దేనికి? ఏమి లేదమ్మా, వాణ్య మన రాజేష్ మందు మానిపించే తాయిత్తు కట్టే బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. ఆనే తాగుడు మానిపియమని పెద్దమ్మ మొత్తుకుంటుంది, ఆడు ఇంకొకరికి మానిపిస్తాడా? ఏందిరా ఈ తాయెత్తు కట్టే కథ ఏంది? ఏం చేయమంటావు మరి? వచ్చే జీతం చాలతలేదు, అందుకే పార్ట్ టైం బిజినెస్ పెట్టిన. ఇచ్చట తాయెత్తులు కట్టబడును. ఈ కాలంలో తాయెత్తు కడతా అంటే నమ్ముతారా ఎవరన్నా? ఎందుకు నమ్మరు? ఒక్కసారి విజయనగరం జిల్లా రాజా మండలం కంచరాం ఊర్లో చూడు, ఒక ఆయన గిట్లనే మందు మానిపించే తాయెత్తు కడతానంటే ఎంతమంది పోయినరో చూసినావా? వాళ్ళు ఇంటోళ్ళను మందు మానిపించేందుకు ఆడోళ్ళు కూడా వచ్చిరు పాపం. ఆహా, అయితే ఆడ ఎవలో దొంగ సాములో రేషన్ కట్టి కథలు పడ్డాడని నువ్వు చేస్తావా? ఆ మందిని చూసినావా? రోజుకొక 100 మంది వచ్చిన మనిషికి 500 వసూలు చేసిన 50,000 సంపాదించవచ్చు మంచిగా. సిగ్గుండాల గింతనన్న మందిని మోసం చేసి సంపాదిస్తా అనేతందుకు. నీ సంగతి ఇట్లా కాదు గాని ఉండు, పెద్ద సార్కు ఫోన్ చేసి కొలువులకెంచి పీకమంటే గాని బుద్ధి వస్తుంది. ఓ తల్లి ఆగు, మేమేదో పలానా కాడిట్లా చేస్తున్నారని చెప్పేదందుకు చేసినాం. ఇట్లా నిజంగా దందా ఏం షురూ చేయలేదు, నువ్వు ఆగు. అవునమ్మా, అందుకే కదా ఇందాక నువ్వు వచ్చినప్పుడు నాకు సైకి చేసాడు, ఊరికి ఆట పట్టిద్దామని. అట్లా అయితే ఓకే, నడువుండ్రిగా బాగానే చేసిరు గాని. అమ్మో, జర్ర అయితే కొలువు పోతుంది. కానీ చూడుండ్రుల్లా పాపం ఆ లోలను మందు మాన్పియాలని కొందరు, మందు మానేయాలని కొందరు. ఆశ కొద్దీ ఎట్లా చేరిండ్రో అలా బలహీనతను క్యాచ్ చేసుకునేందుకు గీ కథలు పడుతున్నారు కొందరు. కానీ గీ కాలంలో మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, తాయెత్తులకు మంచులు మారుతారా చెప్పండి? ఆలోచన చేయాలి జనాలే. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.